హలో హాయ్ వెల్కమ్ టు వే టు మీడియా. పల్నాడు జిల్లాలో జంట హత్యల కలకలం. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో భూతగాథలు రావడంతో తండ్రి కొడుకుల హత్య. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఆర్థిక లావాదేవీల పరంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ హత్యకు దారితీసింది. తండ్రి కొడుకులు బెంగళూరులో స్థిరపడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చిన్న కోర్టుకు సంబంధించిన భూ వివాదం సమస్యలో కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. వస్తున్న మార్గ మధ్యలో ఒక మంగనూరులో లాడ్జిలో బస చేయడం జరిగింది. వారు బస చేసిన లాడ్జికి ప్రత్యర్థులు వెళ్ళి వారిని కిడ్నాప్ చేసి ల్యాండ్ వివాదం ఎక్కడ జరిగిందో అక్కడికే తీసుకెళ్ళి ఇద్దరు తండ్రి కొడుకులను హత్య చేశారు. ఇది పల్నాడు జిల్లా బాపట్లలో కలకలం రేపింది. దీనిపై అక్కడున్న ఏసీపీ తక్షణమే స్పందించి నిందితులను పట్టుకొని వారిని రేపు రిమాండ్కి తరలించి కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు. అలాగే ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సమస్యలు ఉంటే ముఖాముఖిగా కూర్చొని సమస్యలు పరిష్కరించుకోవాలి. కానీ ఇలా హత్యలు చేయడం నేరం. హత్యలు చేసి తప్పించుకుంటామంటే పోలీస్ వ్యవస్థ నిద్రపోయి లేదు. దీనిపై కఠినంగా వ్యవహరిస్తాం. వీరికి ఇప్పుడున్న సమస్యలను కూడా పిలిచి సమస్యలను పరిష్కరిస్తాం. ఇలా హత్యలు చేసుకుంటూ పోతే వారి కుటుంబాల్లో శోకాన్ని నింపొద్దంటూ నా ఏసీపీ వివరించారు. థ్యాంక్ యూ. మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా. బాయ్.